ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఫ్యాన్ పార్టీని వీడి సైకిల్ ఎక్కిన నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా మళ్ళీ సొంత గూటికి చేరుతున్నారు. రాజకీయాల్లో నేతలు పార్టీలు ఫిరాయించడం మామూలే అయినా ఇప్పుడు ఏపీలో మాత్రం పార్టీ ఫిరాయింపులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండాలని కోరుకుంటాడు. అధికారం కోసం తాపత్రయపడతారు. అధికారమే పరమావధిగా పనిచేస్తాడు. అందుకోసం నేతలు పార్టీలు మారుతారు. అయితే ఇప్పుడు ఏపీలో సీన్ మారుతోంది. అధికారంలో ఉన్న పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ సొంత గూడు జగన్ పార్టీలోకి చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం వారు టీడీపీలో ఇమడలేకపోవడమే. అధికారం కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీలోని నేతలతో పొసగడం లేదు. దీంతో అక్కడ గ్రూప్ రాజకీయాలు నడుస్తుండటంతో ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీలో చేరాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏపీలో రోజు రోజుకు టీడీపీ పార్టీపై ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం, చంద్రబాబు పాలనపై ఏపీలో తీవ్ర అసహనం పెరగడంతో ఆ పార్టీలో ఎక్కువ కాలం ఉండడం తమ రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ బలమైన రాజకీయ పార్టీగా అవతరించబోతోందని, జగన్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారని ఇప్పటికే పలు సర్వేలు చెబుతుండటంతో పాటు జగన్ ఇటీవల వైసీపీ ప్లీనరీలో పేర్కొన్న నవరత్నాలంటి 9 పథకాలపై ప్రజల్లో ఆశలు రేకెత్తడంలో వీలైనంత త్వరగానే వైసీపీలో చేరాలని ఆ 6 ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నట్టు సమాచారం. మొత్తానికి ఏపీలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి జగన్ను, వైసీపీ పార్టీని బలహీనపరచాలని చూసి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న చంద్రబాబుకు టీడీపీ పార్టీకి ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వబోతున్నట్టు స్పష్టమవుతుంది. చూడాలి మరి, ప్లేటు ఫిరాయించిన ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరుతారా, వారిని తిరిగి జగన్ తన పార్టీలో చేర్చుకుంటారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.